హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే గ్రీన్ టీ తోటి ఏ విధంగా సబ్బు రెడీ చేయాలో చూద్దాము. ఈ సబ్బు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మీరు న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసిన సబ్బుని వాడగలుగుతారు. రెండోది వచ్చేసి గ్రీన్ టీ సబ్బు అండి. డబుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీ వల్ల ఉన్న యూజెస్ మీ అందరికీ తెలుసు కదా. సో ఆ యూజెస్ అన్ని కూడా మనకి డబుల్ బెనిఫిట్స్ లాగా మన స్కిన్కి అందుపోతున్నాయి అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్బు రెడీ చేయడం కోసం ముందుగా మనకు కావాల్సింది సోప్ బేస్ కావాలి. సో సోప్ బేస్ కోసం ఇక్కడ నేను ఆల్టా క్లియర్ సోప్ బేస్ని తీసుకుంటా ఉన్నాను. 1 kg వెయిట్ ఉన్న ప్యాకెట్ వచ్చేసి 250కి ఇంచుమించు దగ్గరలో ఉంటుంది. నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. 1 year బ్యాక్ తెప్పించాను. ఆల్రెడీ ఒక 2-3 సబ్బుల రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. సో రెసిపీ అనొచ్చు, డిఐవై అనొచ్చు. సో ఇప్పుడు ఏమంటే ఇక్కడ నేను మొత్తం 3 సోప్స్ రెడీ చేయబోతున్నాను. సో ఈ బేస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. గ్లిజరిన్ బేస్ అండి. ఇది మన స్కిన్కి పగుళ్ళు లాంటివి, స్కిన్ పగులుతుంది కదా నార్మల్ సబ్బు పెట్టుకున్నప్పుడు. సో ఈ సబ్బు వల్ల అలాంటివి రావు మనకి. సో గ్లిజరిన్ బేస్ సబ్బుని మనం ఇంట్లో రెడీ చేయబోతాం. డబుల్ బెనిఫిట్స్ అండి. సో సబ్బు మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి. ఈ సోప్ బేస్ కట్ చేస్తూ ఉంటే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు గ్రీన్ టీ సోప్ కదా. నెక్స్ట్ మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ టీ. ఇక్కడ నేను లిప్టన్ గ్రీన్ టీ ఒక సాచెట్ తీసుకుంటూ ఉన్నాను. తర్వాత సబ్బు రెడీ చేయడం కోసం మౌల్డ్ కావాలి కదా, మౌల్డ్. సో మౌల్డ్ కోసం నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. మనకి సోప్ మాల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. ఆన్లైన్లో ఉంటాయి, అమెజాన్లో ఉంటాయి. సో వన్ సాచెట్ మొత్తం మనం ఈరోజు యూజ్ చేయబోతున్నాం. సో ఈ సబ్బు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గ్రీన్ టీ అనేది స్కిన్కి చాలా మంచిది. గ్రీన్ టీ టోనర్స్ వల్ల మనకి ఓపెన్ పోర్స్ చాలా వరకు తగ్గిపోతాయి. స్కిన్కి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. గ్రీన్ టీలో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో సోప్ని రెడీ చేసేటప్పుడు మీరు సోప్ బేస్ని బై చేయొద్దు అనుకుంటే నార్మల్గా మీరు వాడే సబ్బును కూడా వాడచ్చు. కానీ సోప్ బేస్ ఏంటంటే మనకు ప్యూర్ సబ్బు మనకు వస్తుంది. సోప్ బేస్ వల్ల మళ్ళీ ఒకసారి తీసుకుంటే మనకి ఎంచక్క ఒక 6-7 months రెగ్యులర్గా బాత్కి వాడే సబ్బులు రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సబ్బుని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇక్కడ డబుల్ బాయిలర్ ప్రాసెస్ ద్వారా సబ్బు మొత్తాన్ని కరిగించుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకూడదు, డబుల్ బాయిలర్ ప్రాసెస్లోనే చేయాలి. తర్వాత దీనిలో సాచెట్ మొత్తం, ఒక టీ సాచెట్ మొత్తం వేసేసి నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి. మనకి సోప్ బేస్లో కొంచెం టీ ఫ్లేవర్ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసినాక ఇమీడియట్గా దీన్ని మొత్తం కలర్ అంతా మిక్స్ అయిపోయాక, అంటే టీ కలర్ అంతా మనకి సబ్బులో మిక్స్ అయ్యాక ఇమీడియట్గా దీన్ని గ్లాస్లో పోసేయాలి. సో మీరు వేరే కటోరీలలో పోసుకోవచ్చు. అంటే గ్లాస్లో అంటే ఏంటంటే షేప్ బాగా వస్తుందని అట్లా పోసాను. తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 1 hour తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా డిమోల్డ్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే గ్లాస్కి మనం ఆయిల్ పెట్టాం కదా. సో ఇది మన హోమ్ మేడ్ సోప్ బేస్ రెడీ అయిపోయింది. సో చాలా పెద్దగా ఉంది, కట్ చేసుకుందాం. ఈ గ్రీన్ టీ అంతా అడుగున వచ్చి చూడండి. ఈ గ్రీన్గా ఉన్న సబ్బు మనకి ఒక మంచి ఏమంటారు స్క్రబ్ లాగా పనికొస్తుంది. స్కిన్ని సూపర్గా స్క్రబ్ చేస్తుంది. మార్కెట్లో దొరికే సబ్బుల కంటే 100% ఎక్కువ పనిచేస్తాయండి ఇవి. ఎందుకంటే దీనిలో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉన్నాము. సో చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళుగా దీన్ని వాడచ్చు, కానీ ప్యాస్టైజ్ చేసి వాడండి. సో ఇక్కడ మీకు నేను డెమో చూపిస్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ లెవెల్లో ఉండడం వల్ల మనకి గ్రీన్ టీ తాగడం వల్ల కానివ్వండి స్కిన్ పైన ఒక మంచి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఈ సోప్ కూడా అలాగే చేస్తుంది. మీ స్కిన్ని కొంచెం క్లియర్ చేస్తుంది, బ్రైటన్ అప్ చేస్తుంది. అలాగే ఈ బరుకు ఉన్న పార్ట్ తోటి మన స్కిన్ చాలా బాగా స్క్రబ్ అయిపోతుంది. గ్రీన్ టీ మాలిక్యూల్స్ ఉంటాయి చూడండి, అవి స్కిన్ని బాగా స్క్రబ్ చేస్తాయి. సో ఈ విధంగా ఫేస్ని వాష్ చేసి చూసుకోండి. ఒక రిఫ్రెష్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా బాత్కి సోప్ని ఈజీగా వాడచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని